నల్గొండ జిల్లా నకరేకల్ వ్యవసాయ మార్కెట్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధర్నా చేపట్టారు. అకాల వర్షాలకు తడిచిన వడ్లను ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి ఎంపీ ధర్నా నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షాలు పడడంతో మార్కెట్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. అధికారులు తడిసిన ధాన్యం కొనుగోలు చేయమని చెప్పడంతో రైతులు ఆందోళన చేపట్టారు. ఇది గమనించిన భువనగిరి ఎంపీ ప్రచారంలో నుండి నేరుగా మార్కెట్ కు చేరుకుని రైతులతో కలిసి ధర్నా చేశారు. మార్కెట్ కమిటీ కార్యదర్శిని పిలిచి మాట్లాడి ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. అగ్రికల్చర్ మినిస్టర్ నెంబర్ కూడా దీంట్లో లేదు. విజ్ఞప్తి చేస్తున్నా, దాదాపుగా నెల రోజులైంది ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి, అలాగే మార్కెట్లకు ధాన్యం తీసుకొచ్చి అందులో ఇవాళ నకరికల్ మార్కెట్లో దాదాపు 50,000 బస్తాలు ఉన్నాయి. కనీసం వాళ్లకు ఇక్కడ ఎటువంటి వసతులు లేకపోగా రాత్రి వచ్చిన వర్షానికి సగం ధాన్యం కొట్టుకుపోయి ఈరోజు రైతులందరూ కూడా ఆందోళనలో తీవ్రమైన బాధలో ఉన్న పరిస్థితుల్లో గత నెల రోజులుగా తాలు ఉంది మళ్ళీ పట్టుకురావాలని చెప్పి మళ్ళీ క్వింటాలకు 3 నుంచి 5 కిలోలు కట్ చేస్తామని చెప్పి జిల్లాలో ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క తిరిగా ఉన్నది. దీని మీద అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, జిల్లా యంత్రాంగం కానీ పట్టించుకోకపోవడం, ముఖ్యంగా జిల్లాకు చెందిన మంత్రి ప్రతిరోజు నకరికల్ టౌన్కి వస్తున్నాడు, పక్కకే ఉన్న మార్కెట్ల గురించి మాట్లాడతలేడు. కానీ ఏ పార్టీ వాడు మా పార్టీలోకి వస్తాడా, ఎట్లా ఎలక్షన్ గెలవాలన్నా అంటుండు తప్ప ఏ కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకోవాలన్నా ఎట్లా గెలవాలి అని చెప్పి ఈ విధంగా రైతులని నిజంగా ఇక్కడ మార్కెట్ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారు కూడా తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పుడు ముఖ్య చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడినా ధాన్యం వ్యాపారస్తులు, అధికారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేసే వరకు నా ధర్నా కార్యక్రమం ఇక్కడనే కొనసాగుతుంది. ఇవాళ రాత్రి అయినా రేపైనా ఇక్కడనే పండుకుంటాం మేము కూడా. ఎందుకంటే నాగానుసార్ ఎన్నికల ముందు 6,000 సెంటర్లు పెడుతున్నా, 20,000 కోట్ల బ్యాంకు రుణం తీసుకున్నా, 6,000 ఐకేపీ సెంటర్లో ఎక్కడికెక్కడ ధాన్యం కొంటా అని చెప్పిండు. ఇవాళ సాగర్ ఎన్నికలు అయిపోయినాయి, ధాన్యం గురించి మర్చిపోయింది. ఇవాళ రైతు బంధు ఇస్తున్నా రైతులందరూ కూడా నా బిచ్చగాలను అనుకుంటున్నాయన. ఆయన